సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మీకైతే రీసెంట్ వీడియోలో చెప్పాను. సో మీకు తెలుగు టైమ్స్ టీమ్ యొక్క ఎన్వైపీ ప్లేయర్స్ అయితే అనౌన్స్ అయ్యారని. సో ఈరోజు వీడియో ఏంటంటే వాళ్ళ గురించి ఫుల్ డీటెయిల్స్ అని మనకైతే వాళ్ళు ఏ కార్నర్ ఆడబోతున్నారు అని మీకైతే రైడర్ ఆర్ డిఫెండర్ అని మీకైతే ఫుల్ క్లారిటీగా చెప్తాను. కాబట్టి సో మీరైతే వీడియోని తండ్రి చూడండి. సో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్త అందులో మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్క నుంచి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకా ముందుగా టాపిక్ విషయానికి వస్తే మాత్రం సో మీకైతే ఫస్ట్ ప్లేయర్ కనుక చూసుకుంటే మాత్రం రోహిత్ రాతి అయితే ఉండడం జరిగింది. సో మనకైతే రోహిత్ రాతి వచ్చేసి మనకైతే లెఫ్ట్ రైడర్గా అయితే మన తెలుగు టైమ్స్ టీమ్కి 2 years కాంట్రాక్ట్ కింద మనకైతే ఎన్వైపీ ప్లేయర్గా అయితే ఉండబోతున్నాడు. సో మీకైతే లెఫ్ట్ రైడర్స్ వచ్చేసి మీకైతే తెలుగు టైమ్స్ టీంలో చాలా తక్కువగా అయితే ఉండడంతో సో మీకైతే ఒక లెఫ్ట్ రైడర్ని అయితే సీజన్ కన్నా ముందు సో మీకైతే ఎన్వైపీ కేటగిరీ కింద సో మీకైతే ఒక బెస్ట్ రైడర్ని అయితే పట్టాలని చెప్పుకోవచ్చు. కాబట్టి సో మీకైతే ఇప్పుడు కనుక మన నెక్స్ట్ ప్లేయర్ కనుక చూసుకుంటే మాత్రం నితిన్ రావుల్ అయితే ఉండడం జరిగింది. సో ఈయన కూడా సో మీకైతే లెఫ్ట్ రైడర్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి సో ఫ్రెండ్స్, ఈసారి వచ్చేసి మీకైతే టోటల్గా లెఫ్ట్ రైడర్ కాంబినేషన్తో అయితే రావడం జరుగుతుంది. సో మీకైతే ఆ స్ట్రాటజీ ఏంటో సో మీకైతే ఇంకేం అర్థమైతే కావట్లేదు. కాబట్టి సో మీకైతే నితిన్ రావుల్ వచ్చేసి మీకైతే లెఫ్ట్ రైడర్ సో మీకైతే ఎన్వైపీ కేటగిరీ కింద. అండ్ ఇప్పుడు వచ్చేసి నా ఇంకొక ప్లేయర్ కనుక చూసుకుంటే మాత్రం చేతన్ షాహు అయితే ఉండడం జరిగింది. సో ఈ ప్లేయర్ వచ్చేసి మీకైతే రైట్ రైడర్ అయితే ఉండడం జరిగింది. మనకైతే ఎన్వైపీ కేటగిరీ కింద చూసుకుంటే మాత్రం సో ఈసారి వచ్చేసి 2 లెఫ్ట్ రైడర్స్ అండ్ మనకైతే ఒక ప్లేయర్ వచ్చేసి మీకైతే రైట్ రైడర్ అయితే ఉండడం జరిగింది. అది కూడా మనకైతే చేతన్ షాహు అయితే ఉండడం జరిగింది. కాబట్టి అండ్ ఈ ప్లేయర్స్ వచ్చేసి మీకైతే అందరూ హర్యానా నుంచి అయితే ఉండడం జరిగింది. అండ్ కోచెస్ కూడా హర్యానా నుంచి అయితే ఉండడం జరిగింది. కాబట్టి సో ఈసారి చాలా పెద్ద ప్లాన్ అయితే వేస్తున్నారు. సో మనకి తెలుగు టైమ్స్ టీమ్ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన లాస్ట్ ప్లేయర్ కనుక చూసుకుంటే మాత్రం సో సాగర్ రావల్ అయితే ఉండడం జరిగింది. సో ఈ ప్లేయర్ వచ్చేసి మీకైతే ఒక డిఫెండర్ అయితే రావడం జరుగుతుంది మన తెలుగు టైమ్స్ టీమ్ లో. సో అది కూడా రైట్ కవర్ అని చెప్పుకోవచ్చు. సో మనందరికీ తెలిసిందే సో మనకైతే తెలుగు టైమ్స్ టీమ్ కూడా డిఫెన్సింగ్ లో కూడా వీక్ అయితే ఉంది. కాబట్టి సో అందుకే మనకైతే రైట్ కవర్ లో మనకైతే సాగర్ రావాలని అయితే తేవడం జరిగింది. సో మన పీకేఎల్ సీజన్ 11 కోసం, అది కూడా ఎన్వైపీ కేటగిరీ కింద చెప్పుకోవచ్చు. కాబట్టి సో ఈ 4 ప్లేస్ వచ్చేసి ఈసారి తెలుగు టైమ్స్ టీమ్ తరపున అయితే ఆడబోతున్నారు. కాబట్టి సో మనకి 2 రైడర్స్ వచ్చేసి మనకి లెఫ్ట్ రైడర్స్ అండ్ ఇంకో రైడర్ వచ్చేసి రైట్ రైడర్ అండ్ ఇంకొక ప్లేయర్ కనుక చూసుకుంటే మాత్రం సో మనకైతే రైట్ కవర్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి సో ఈసారి వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అనేది మీరు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఎంత అని చెప్పుకోవచ్చు. కాబట్టి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం సో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్త అందులో మాత్రం సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.